వెల్కమ్ డియర్ రాకర్స్. ఇవాళ మనం చూడబోతున్నాం మాన్స్టర్ సిరీస్ యొక్క పార్ట్ 3. మీరు ఈ సిరీస్ పార్ట్ 1 మరియు 2 ఇంకా చూడలేదంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, త్వరగా వెళ్లి చూడండి. అప్పుడే మీరు స్టోరీని బాగా అర్థం చేసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, లాస్ట్ పార్ట్ లో మనం చూసాము జేజే లీని ఇరికించి ట్రైనింగ్ నుంచి సస్పెండ్ చేయించాలనే ప్లాన్ తో సూట్ కేసులో ఒక కెమెరా ఉన్న పెన్ను పెట్టించాడు. తరువాత తన మనుషుల్ని తీసుకెళ్లి అక్కడ అందరు లగేజ్ వెతికిస్తాడు. అప్పుడే లీ లగేజ్ లో ఆ పెన్ కెమెరా దొరకడం చూసి అందరూ షాక్ అవుతారు. అందరూ లీని ఒక స్పై అని అనుమానిస్తారు. అప్పుడు లీ జేజేతో, చూడండి ఇది నా పెన్ కాదు, ఎవరో కావాలని దీనిని నా లగేజ్ లో పెట్టారు అని అంటాడు. కానీ జేజే తన మాటలు వినకుండా అతన్ని ఈడ్చుకుని వెళ్లిపోతాడు. ఆండ్రూ లీని తీసుకెళ్లడం చూసి, ఇంతమందిలో నాకు పోటీ ఇచ్చే ఏకైక పోటీదారుడు లీ, అతను కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతే ట్రైనింగ్ చాలా బోర్ కొడుతుంది అని అనుకుంటాడు. తర్వాత జేజే లీని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి, నువ్వు ఒక స్పై కదా, ఏ దేశం నుంచి వచ్చావో నిజం చెప్పు అని అడుగుతాడు. అయితే ఫ్రెండ్స్, లీ ఇక్కడ ఏమాత్రం కంగారు పడకుండా ప్రశాంతంగా, నేను స్పై కాదు, నన్ను ఇరికించడానికి ఎవరో ఆ పెన్ ని నా లగేజ్ లో పెట్టి ఉంటారు. అయినా మీకు నమ్మకం లేకపోతే నాకు ఫోన్ ఇవ్వండి, నేను ఒక నంబర్ డయల్ చేసిస్తాను, తనతో మాట్లాడండి అని జేజేతో అంటాడు. కానీ జేజే మాత్రం లీని ఎలాగైనా ట్రైనింగ్ నుంచి తీసేయాలని, నేను ఎవరికీ కాల్ చేయను, నిన్ను ట్రైనింగ్ నుంచి తీసేయాలని నిర్ణయించుకున్నాను అంతే అని లీతో అంటాడు. ఇదంతా చూస్తున్న మోజో, అడుగుతున్నాడు కదా, ఒకసారి అతనికి ఫోన్ ఇవ్వండి, ఎవరికి కాల్ చేస్తాడో చూద్దాం అని జేజేతో అంటాడు. జేజే ఇంకా ఏమనలేక చివరికి లీకి ఫోన్ ఇచ్చేస్తాడు. ఇంకోవైపు ఆ కంపెనీ చైర్మన్ యొక్క భార్య అంటే నేదన్ వాళ్ళ అమ్మతో ఉన్న పెన్నీని చూపిస్తారు. యాక్చువల్లీ ఆ కంపెనీ పేరు డోడో గ్రూప్. చైర్మన్ వాళ్ళ భార్య చాలా మంచి మనిషి. నిజానికి పెన్నీ ఒక ఆర్ట్ గ్యాలరీ నడుపుతుంది. అక్కడ పెన్నీ చైర్మన్ వాళ్ళ భార్యతో, మీకు ఈ పెయింటింగ్ నచ్చినట్లయితే దీనిని నా తరఫున గిఫ్ట్ గా ఉంచుకోండి అని అంటుంది. అప్పుడే తనకి ఒక కాల్ వస్తుంది. ఫ్రెండ్స్, ఆ కాల్ చేసింది ఎవరో కాదు, మన లీ. ఇక్కడ తనకు మరియు లీకి పరిచయం చేయించింది పెన్నీ అని లీని కలిసి తను చాలా ఇంప్రెస్ అయిందని తెలుస్తుంది. తను కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ లీ, ఎలా ఉన్నావు నువ్వు అని అడగగా లీ, మేడం, డోడో గ్రూప్ వాళ్ళు నేను ఒక స్పై అని అనుమానించి నన్ను ట్రైనింగ్ లో నుంచి తీసేస్తున్నారు, మీరు దయచేసి కొంచెం వాళ్ళకి నేను స్పై కాదని చెప్పండి అని అడుగుతాడు. దానితో తను, ఏంటి, నిన్ను అనుమానిస్తున్నారా, ఎవరో ఐడియట్, ఫోన్ ఇవ్వు అతనికి అని అంటుంది. అప్పుడు లీ జేజేకి ఫోన్ ఇస్తాడు. లీకి ఇంత పెద్దవాళ్లతో పరిచయం ఉండటం చూసి జేజే ఆశ్చర్యపోతాడు. చైర్మన్ వాళ్ళ భార్య, చూడు, అతని గురించి నాకు బాగా తెలుసు, అతను చాలా మంచివాడు, అతను మళ్ళీ ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టవద్దు అని చెప్తుంది. ఇది విన్న జేజే ఇంకేమీ మాట్లాడలేక, సరే మేడం అని కాల్ కట్ చేస్తాడు. తరువాత జేజే లీ వైపు చూసి, సరే సరే, నువ్వు స్పై కాదని నమ్ముతున్నాను, ఇంక నువ్వు వెళ్ళవచ్చు అని అంటాడు. మరుసటి రోజు నుంచి రన్నింగ్, పుషప్స్, కరాటే అంటూ ట్రైనింగ్ ని ఇంకా కష్టం చేస్తారు. జీనా ఈ కష్టమైన ట్రైనింగ్ ని తట్టుకోలేక బలహీనమై వెనకబడిపోతుంది. అలానే ఒక రోజు భోజనం చేసేటప్పుడు తన చేతులు వణకడంతో జీనాకి బాగా కోపం వస్తుంది. కోపంలో తను, షాడో ఏజెంట్ పనికి ఇంత ట్రైనింగ్ అవసరం లేదు, వీళ్ళు కావాలని మనల్ని కష్టపెడుతున్నారు, మనం మోజోతో ఈ విషయం గురించి మాట్లాడాలి అని అందరి ముందు చెబుతుండగా మోజో వెనక నుంచి వచ్చి తన మాటలు వినేస్తాడని జీనాకి పాపం తెలియలేదు. లీ తన వెనక ఎవరున్నారో చూడమని జీనాకి సైగలు చేయడంతో జీనా వెనక వైపు తిరిగి చూడగా తన వెనక మోజోని చూసి జీనా భయపడిపోతుంది. జీనా భయపడుతూ మోజోతో, ఈ ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంది, షాడో ఏజెంట్ పనికి ఇంత ట్రైనింగ్ అవసరం లేదు అని మేము అందరం అనుకుంటున్నాము అని చెప్తుంది. మోజో అందరి వైపు చూసి, ఏమిటి, మీ అందరికీ కూడా ఈ ట్రైనింగ్ కష్టం అనిపిస్తోందా అని అడుగుతాడు. కానీ అందరూ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటారు. అప్పుడు మోజో, ఈ ట్రైనింగ్ లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్న లీని నీకేమనిపిస్తోంది, షాడో ఏజెంట్ పని కోసం ఇంత ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతాడు. లీ కొంచెం ఆలోచించి, అంత ఏం అవసరం లేదు అని అనగానే జీనా మొహం లీ తనని సపోర్ట్ చేస్తున్నాడని మురిసిపోతుంది. అంతలోనే లీ, పని కోసం అవసరం లేదు, కానీ ఆత్మవిశ్వాసం మరియు మానసిక బలం కోసం చాలా అవసరం అని అంటాడు. లీ మాటలు పూర్తిగా విన్న జీనాకి అవమానకరంగా ఉంటుంది. మోజో కూడా జీనాతో, నీకు ట్రైనింగ్ వద్దు అని అనుకుంటే వదిలేసి తిరిగి వెళ్ళవచ్చు అని అంటాడు. అప్పుడు జీనా, లేదు, మీరు చాలా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు, నేను చేస్తాను అని అంటుంది. ఇంకా తర్వాత రోజు ఉదయం ఒక కుకింగ్ కాంపిటీషన్ పెడతారు. అందులో ట్రైనీస్ టీమ్స్ గా ఏర్పడి పార్టిసిపేట్ చేయవలసి వస్తుంది. అక్కడికి మోజో వచ్చి, ఈ పోటీలో మీ టీమ్మేట్స్ ని మీరంతటి మీరే ఎంచుకోవచ్చు అని అంటాడు. అప్పుడు వెనక ఉన్న వాళ్ళందరూ ముందు వరుసలో ఉన్న వాళ్లతో ఎవరో ఒకరు వెనక వెళ్లి నుంచుంటారు. లీ రోషే వెనక్కి వెళ్లి నుంచుంటాడు. అప్పుడు మోజో, సరే, ఇప్పుడు అందరూ మీ టీమ్మేట్స్ ని చూడవచ్చు అని అంటాడు. కానీ జీనా తిరిగి చూసేసరికి తన వెనక ఎవ్వరూ ఉండరు. అప్పుడు జీనా, దేవుడా, నా మీద ఎవరికీ నమ్మకం లేదా అని అనుకుంటుంది. మోజో ఒక టీంలో 5 కంటే ఎక్కువ మంది ఉండకూడదు అని అంటాడు. ఇంకా ఏ దారి లేక ఆండ్రూ జీనా టీంలోకి వచ్చేస్తాడు. అందరూ కుకింగ్ చేయడం మొదలు పెడతారు. లీ రోషితో, నువ్వు చాలా బాగా కుక్ చేస్తావు అనుకుంటా అని అంటాడు. కానీ రోషి, నాకు నూడిల్స్ వండటం వచ్చు అంతే అని అంటుంది. లీ, అరే, నూడిల్స్ వండటం అందరికీ వచ్చు, నీకు ఫిష్, చికెన్ వంటివి వండటం వచ్చా అని అడుగుతాడు. రోషి, ఇవన్నీ ఏంటి అని ఏమీ తెలియనట్టు అడుగుతుంది. రోషి మాటలు విన్న అందరూ నవ్వుతారు. మరోవైపు కుకింగ్ లో ఎక్స్పర్ట్ అయిన జీనాని చూపిస్తారు. జీనా అంత త్వరగా కుకింగ్ చేయడం చూసిన లీ టీమ్మేట్స్, మనం
తప్పు చేశాం, ముందే జీనా టీంలోకి వెళ్లి ఉంటే బాగుండేది అని అనుకుంటారు. అందరూ సరదాగా కుకింగ్ చేస్తూ ఉంటారు. మోజో అందరి వంటకాలని రుచి చూడడానికి వస్తాడు. లీ యొక్క టీం వండిన డిష్ మాడిపోయి ఉంటుంది. చివరికి జీనా టీం వండిన డిష్ రుచి చూస్తే దాని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతో వాళ్ళు ఆ పోటీలో గెలుస్తారు. మోజో జీనా మరియు తన టీమ్మేట్స్ ఈ రౌండ్ లో గెలిచారు అని అందరి ముందు అనౌన్స్ చేస్తాడు. తర్వాత రోజు జేజే ఆండ్రూని కలిసి రేపు ఇంకొక ఎగ్జామ్ ఉంది, దాంట్లో కూడా నువ్వు ఫస్ట్ రావాలి అని చెప్పి తనకి ఆన్సర్ ఉన్న పేపర్ ఇస్తాడు. కానీ ఆండ్రూ ఇలా చీట్ చేసి ఫస్ట్ రావడం నాకు ఇష్టం లేదు, నేను నా సామర్థ్యం మీద ముందుకు వెళ్తాను అని అంటాడు. కానీ జేజే తనని అరే ఎగ్జామ్ లో ఫస్ట్ రాకపోతే నువ్వు మీ నాన్నకి ఎప్పటికీ దగ్గర అవ్వలేవు అని మాయమాటలు చెబుతాడు. దాంతో ఆండ్రూ ఆ ఆన్సర్ ఉన్న పేపర్ ని తీసుకుంటాడు. తర్వాత ఎగ్జామ్ జరుగుతుంది. ఆండ్రూ మళ్ళీ ఆ ఎగ్జామ్ లో ఫస్ట్ వస్తాడు. లీ ఏమో సెకండ్. ఇంకా జీనా 40th ర్యాంక్ నుండి 30th ర్యాంక్ కి వచ్చేస్తుంది. ఇది తెలిసిన జీనా పర్లేదు నేను కొంచెం అయినా డెవలప్ అయ్యాను అని సంతోషపడుతుంది. కానీ లీకి మాత్రం ఆండ్రూ మీద అనుమానం వచ్చి మేము ఎంతో కష్టపడితే గానీ మంచి ర్యాంక్ రాదు, నిన్ను మాత్రం నేను ఎప్పుడు చదవటం చూడలేదు, మరి నీకు ప్రతిసారి ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది అని ఆండ్రూని అడుగుతాడు. అప్పుడు ఆండ్రూ మేధావులు చదవాల్సిన అవసరం లేదు, వాళ్ళు సులభంగా అన్ని పరీక్షల్లో నెగ్గగలరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆండ్రూ సమాధానం విని లీ అనుమానం ఇంకా పెరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి కరాటే పోటీ పెడతారు. ఆండ్రూతో ఒక అమ్మాయి ఫైట్ చేయడానికి వస్తుంది. కానీ తను ఆండ్రూని మనసులో ఇష్టపడుతూ ఉంటుంది, అందుకే కావాలని ఓడిపోతుంది. తర్వాత రోషితో ఫైట్ చేయడానికి ఒక అబ్బాయి వస్తాడు. కానీ రోషి అతనిని 2 నిమిషాలలో కింద పడేసి ఓడించేస్తుంది. చూస్తుంటే తను మార్షల్ ఆర్ట్స్ లో ఎక్స్పర్ట్ అని అనిపిస్తుంది. ఇప్పుడు లీ మరియు జీనా టర్న్ వస్తుంది. లీ జీనాకి బలం లేదని అనుకుని మెల్లగా కొడతాడు. కానీ జీనా మాత్రం లీని గట్టిగా గోడకిచ్చి కొడుతుంది. దాంతో లీకి కోపం వచ్చి ఇద్దరు జుట్టు పట్టుకుని ఫైట్ చేయడం మొదలు పెడతారు. ఇంకోవైపు తన ప్లాన్ ని అమలు చేయడానికి జేజేకి దగ్గర అవ్వాలని పెన్నీ గోల్ఫ్ క్లబ్ లో అతని దగ్గరికి వెళ్తుంది. తను జేజేతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ జేజే అస్సలు ఇంట్రెస్ట్ చూపించడు. దాంతో తను వేరే స్లాట్ కి వెళ్లి గోల్ఫ్ ఆడటం మొదలు పెడుతుంది. తన పోస్ట్ చూసి తనకి ఆడటం రాదని జేజేకి అర్థమవుతుంది. జేజే తన దగ్గరకు వెళ్లి తనకి గోల్ఫ్ స్టిక్ పట్టుకోవడం నేర్పిస్తాడు. అప్పుడు జెన్నీ థ్యాంక్ యూ సార్, మీరు నాకు గోల్ఫ్ ఆడటం నేర్పించారు అని జేజేతో అంటుంది. తరువాత జేజే అక్కడే ఉన్న ఒక స్టాఫ్ అబ్బాయిని పిలిచి మేడం కి కొంచెం గోల్ఫ్ నేర్పించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు పెన్నీకి జేజేని లొంగ తీసుకోవడం అంత సులువు కాదని అర్థమవుతుంది. నెక్స్ట్ కోర్టు సీన్ చూపిస్తారు. డోడో గ్రూప్ మరియు వేరే కంపెనీ మధ్యలో ఒక కేసు నడుస్తూ ఉంటుంది. ఆ కేసు ఏంటంటే డోడో గ్రూప్ యొక్క పేటెంట్ రైట్స్ ని ఎవరో బయటకు లీక్ చేస్తారు. జేజే ఆ డీటెయిల్స్ ని లైవ్ వీడియోలో ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళకి చూపిస్తూ మొదటి హియరింగ్ తర్వాత మన కంపెనీ ఈ కేసు గెలిచే పొజిషన్ లో ఉంది. కానీ రెండో హియరింగ్ లో ఒక సమస్య ఉంది. మన కంపెనీలో రీసెర్చ్ చేసే స్టాఫ్ లో ఒకతను వేరే కంపెనీ వాళ్ళకి మన కంపెనీ యొక్క విలువైన డాక్యుమెంట్స్ ని ఇచ్చాడు. దాని కాపీ ఇప్పుడు నా చేతుల్లో ఉంది. ఈ డాక్యుమెంట్స్ లో వేరే కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ ని మన కంపెనీ మెరుగుపరిచి మార్కెట్ లో అమ్ముతుంది అని ఉంది. వేరే కంపెనీ వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ తో ఈ విషయాన్ని కోర్టులో నిరూపించవచ్చు. అలా జరిగితే రెండో హియరింగ్ లో మన కంపెనీ కేసు ఓడిపోతుంది అని అంటాడు. తరువాత జేజే ట్రైనీస్ తో ఇప్పుడు మీ పని ఏంటంటే ఈ కేసు సెకండ్ హియరింగ్ లో మనం గెలవడానికి ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలి అని చెప్తాడు. అప్పుడు అయితే ఆ స్టాఫ్ ల్యాబ్ లో నుంచి డాక్యుమెంట్స్ ఇచ్చాడు అంటే ఎవరైనా అతనికి డబ్బులు ఇచ్చి ఉండాలి. ఇప్పుడు ఆ స్టాఫ్ ఎక్కడ ఉన్నాడు అని అందరూ జేజేని అడుగుతారు. దానికి జేజే తను ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, తను వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందని మాత్రమే తెలిసింది అని ఒక వీడియో చూపిస్తాడు. దానికి వాళ్ళు మరి తన బాడీ దొరికిందా అని అడుగుతారు. అప్పుడు జేజే లేదు, కొండ అంచుకు వెళ్లి సడన్ గా బ్రేకులు వేయడంతో కారు లోయలో పడిపోయింది, దాంతో అతని ఆచూకీ ఎవరికీ తెలియలేదు అని అంటాడు. సో ఇప్పుడు మీరు ఒక టీమ్ లా పనిచేసి కంపెనీని సెకండ్ హియరింగ్ లో గెలిపించాలని జేజే అంటాడు. ఇక్కడ మోజో కూడా ఎవరు ఎంత బాగా పర్ఫామ్ చేస్తే ఆ టీమ్ కి అన్ని బోనస్ పాయింట్లు ఇస్తాము అని అంటాడు. అందరూ ఎవరికి వాళ్ళు టీమ్స్ తయారు చేసుకుంటారు. ఇప్పుడు కూడా జీనాని ఎవ్వరు వాళ్ళ టీమ్ లోకి పిలవరు. ఇంక తనంతట తనే ఆండ్రూ టీమ్ లోకి వెళ్తుంది. కానీ ఆండ్రూ యాటిట్యూడ్ చూపించడంతో తను లీ టీమ్ లోకి మారుతుంది. ఆ టీమ్ లో షెడల్ అని ఒక అమ్మాయి ఉంటుంది. తను జీనా ఒక లోకల్ స్కూల్ నుంచి వచ్చింది, తనని టీమ్ లో చేర్చుకోవడం మన టీమ్ కి అంత మంచిది కాదేమో అని లీతో అంటుంది. అప్పుడు లీ పర్లేదు తనని కూడా మన టీమ్ లో ఉంచుకుందాం అని అంటాడు. కానీ జీనాకి మాత్రం కోపం వచ్చి నాకు ఎవరు అవసరం లేదు, నేను ఒంటరిగానే ఈ కేస్ స్టడీ చేసి రిపోర్ట్ తయారు చేసుకుంటాను అని చెప్పి లైబ్రరీకి వెళ్ళిపోతుంది. లైబ్రరీ నుంచి తను ఇలాంటి కేసులు ఉన్న అన్ని పుస్తకాలు తీసుకుంటుంది. అది చూసి లీ మరియు ఆండ్రూ మాకు కూడా ఆ పుస్తకాలు కావాలి అని అంటారు. దానికి జీనా నేను చదివిన తర్వాత మీకు ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు జేజే చైర్మన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. చైర్మన్ సెక్రటరీ సార్ సెకండ్ హియరింగ్ గురించి చాలా టెన్షన్ లో ఉన్నారు, కొంచెం జాగ్రత్త అని జేజేకి వార్నింగ్ ఇస్తాడు. జేజే లోపలికి వెళ్లి చూస్తే చైర్మన్ భోజనం చేస్తూ ఉంటాడు. అక్కడ జేజేకి అఫైర్ ఉన్న కిమీ కూడా ఉంటుంది. యాక్చువల్లీ కిమీ చైర్మన్ యొక్క బంధువు, అందుకే తను అక్కడ ఉంటుంది. చైర్మన్ జేజే
జేజేని కేసు గురించి అడుగుతాడు. ఇప్పుడు జేజే సెకండ్ హియరింగ్ లో మనం 50% మాత్రమే గెలిచే అవకాశం ఉంది అని అంటాడు. చిన్న చైర్మన్ కి కోపం వచ్చి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మనం ఎలాగైనా ఈ కేసు గెలిచి ఈ కంపెనీని కాపాడాలి అని అంటాడు. కానీ చైర్మన్ భార్యకి అతను జేజేతో వ్యవహరించిన తీరు నచ్చదు. తను జేజేతో నువ్వు ఇంకా భోజనం చేసి ఉండవు, ఇవాళ మాతో పాటు భోజనం చేయి అని ఆప్యాయంగా పలకరిస్తుంది. కానీ చైర్మన్ దానికి తన భార్య మీద కూడా అరుస్తాడు. ఎందుకంటే అతనికి వాళ్ళకంటే తక్కువ వాళ్లతో కూర్చొని భోజనం చేయడం ఇష్టం ఉండదు. జేజేకి ఇదంతా చాలా అవమానకరంగా ఉన్నా థ్యాంక్ యూ మేడం, కానీ నేను భోజనం చేసి వచ్చాను అని ఆమెతో అంటాడు. కిమి కూడా చైర్మన్ మీద కోపం వచ్చి భోజనం మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతుంది. లీ ఆండ్రూ మీద అనుమానంతో ఎప్పుడు తన కళ్ళు అతని మీదే ఉంచుతాడు. అప్పుడే ఆండ్రూకి ఒక కాల్ వస్తుంది. ఫ్రెండ్స్, లీ యొక్క వినికిడి శక్తి గురించి మనకు తెలిసిందే కదా. తనకి ఫోన్ లో నుంచి మాట్లాడుతున్న జేజే వాయిస్ కూడా వినిపిస్తుంది. జేజే ఆండ్రూని ఒంటరిగా కలవడానికి పిలుస్తాడు. జేజే ఆండ్రూని ఎందుకు ఒంటరిగా కలవడానికి పిలిచాడు అని ఆలోచిస్తాడు. తరువాత జేజే ఆండ్రూని కలిసి అతనికి ఒక పెన్ డ్రైవ్ ఇస్తాడు. ఈ పెన్ డ్రైవ్ లో ఆ కేసుకు సంబంధించిన కొన్ని వివరాలు ఉన్నాయి. అలాగే మాకు ఐవాన్ అనే కంపెనీ మీద అనుమానం ఉంది. ఈ వివరాలన్నీ నీ రిపోర్ట్ లో రాసావంటే మిగిలిన వాళ్ళకంటే నువ్వు ఎక్కువ పాయింట్స్ తెచ్చుకోవచ్చు అని అంటాడు. లీ కొంచెం దూరంలో కూర్చొని వాళ్ళ మాటలన్నీ వినేస్తాడు. లీ కూడా ఐవెన్ కంపెనీ గురించి తెలుసుకోవడం మొదలు పెడతాడు. మరోవైపు రాషి జాగింగ్ చేస్తున్నట్టుగా వెళ్లి కళ్ళజోడు వేసుకుని ఉన్న ఒక అతని పక్కన బెంచ్ మీద కూర్చుంటుంది. అతనితో తను ఇక్కడ ఉన్నంత కష్టమైన ట్రైనింగ్ ఎన్ఐఏలో కూడా ఉండదు అని అంటుంది. ఇక్కడే మనకి రాషి ఎన్ఐఏ ఏజెంట్ అని ఏదో ఒక సీక్రెట్ పనితో ఆ కంపెనీలో చేరిందని తెలుస్తుంది. అతను రాషికి ఏమైనా సరే నువ్వు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండు, ఇంకా ఐవెన్ కంపెనీ పేరు కూడా మధ్యలో వచ్చింది, దాని గురించి కూడా కొంచెం రీసెర్చ్ చేయి అని కొంచెం హింట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ లీ టీం మరియు ఆండ్రూ టీం మేమే మంచి రిపోర్ట్ ఇస్తామని ఒకరినొకరు సవాల్ చేసుకుంటారు. ఆండ్రూ నా దగ్గర ఉన్న స్ట్రాటజీస్ తో మేము 100% గెలుస్తాము అని అంటాడు. అప్పుడు లీ సరేలే, కలలు కనడం మంచిదే, కానీ ఏమైనా చేసుకో, మా టీమే గెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు లీ టీమ్ లో ఉన్న షెడల్ వెనుకకి తిరిగి ఆండ్రూని చూసి చిన్న స్మైల్ ఇస్తుంది. తను ఆండ్రూని ఇష్టపడుతుంది. ఆండ్రూ ఇదంతా గమనించి షెడల్ ని కలవడానికి పిలుస్తాడు. ఆండ్రూ షెడల్ ని ఎవరు ఏం చేసినా నేను గెలిచి తీరుతాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తే నా రిపోర్ట్ లో ఈ కేసుకు సంబంధించి అందరికంటే విలువైన వివరాలు ఇచ్చింది నువ్వే అని నీ పేరు కూడా రాస్తాను, ఏమంటావ్ అని అడుగుతాడు. ముందే ఆండ్రూని ఇష్టపడుతున్న షెడల్ దీనికి ఒప్పుకుంటుంది. తను లీ రిపోర్ట్ గురించి విలువైన పాయింట్లు అన్ని ఆండ్రూకి చెప్తుంది. ఆ స్టాఫ్ కావాలని తనకి యాక్సిడెంట్ అయినట్టు క్రియేట్ చేశాడేమో అని లీకి అనుమానం అని షెడల్ ఆండ్రూకి చెప్తుంది. తరువాత లీ మరియు రాషి కారులో ఆ యాక్సిడెంట్ జరిగిన చోటికి వెళ్తారు. లీ ఆ స్టాఫ్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. లీ కూడా అతనిలాగా కారు స్పీడ్ గా రోడ్డు అంచు వైపుకి తీసుకెళ్లి బ్రేకులు వేస్తాడు. కానీ కారు ఫెన్స్ కి టచ్ అవ్వదు. దాంతో ఆ స్టాఫ్ కావాలని తన కారుని తోసేశాడు అని లీ తెలుసుకుంటాడు. తను రాషికి ఈ విషయం అంతా చెప్తుండగా అంతలో వాళ్ళ వెనక ఒక కారు కంట్రోల్ తప్పి నేరుగా వచ్చి లీ కారును గుద్దుకుంటుంది. అందులో నుంచి జీనా బయటకు వస్తుంది. జీనాకు కూడా లీలాగా ఆ స్టాఫ్ మీద అనుమానం వచ్చి ప్రాక్టికల్ గా నిజం తెలుసుకోవడానికి కారులో స్పీడ్ గా అక్కడికి వస్తుంది. జీనాదంతా తను తీసుకువెళ్లిన పుస్తకాలని రెఫర్ చేసి తెలుసుకుంది. ఆండ్రూ కూడా అక్కడికి వస్తాడు. తను లీతో నాకు కూడా ఆ యాక్సిడెంట్ ఒక అబద్ధం అని అనుమానం, నువ్వు దయచేసి నన్ను నీ టీంలో తీసుకో, ఈసారి నేనే ఓడిపోతానని అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు లీ ఏమంటున్నావు నువ్వు అని అడుగుతాడు. దానికి ఆండ్రూ నీకేమైంది అని లీ అడుగుతుండగా ఇక్కడితో ఈ పార్ట్ 3 ఎండ్ అవుతుంది. త్వరలో మీ ముందుకి పార్ట్ 4 తీసుకొస్తాము, అప్పటిదాకా వెయిట్ చేయండి. ఇంకా ఈ సిరీస్ యొక్క స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చి మిగిలిన పార్ట్స్ కావాలనుకుంటే ఈ వీడియోని లైక్, షేర్ మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం ఫ్రెండ్స్. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.